నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఖండించారు। కబ్జా స్థలంలో కూర్చొని అవినీతి గురించి మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు। జైలుకు వెళ్లే రోజులు దగ్గర పట్టడంతోనే ముఖ్యమంత్రిపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు। గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఇప్పుడు అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు। దళిత బిడ్డ ప్రతిపక్ష నేతగా ఉండటం జీర్ణించుకోలేకే ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు। హనుమకొండ జిల్లాలో కబ్జా పెట్టిన పార్టీ ఆఫీసులో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి దొంగే దొంగ దొంగ అన్నట్టు రేపో మాపో జైలుకు పోవలసినోడు విచారణ కంప్లీట్ అయ్యి ఫోన్ ట్యాపింగ్ కేసులా, రేసింగ్ కేసులా, వాట్లల్లా వీట్లల్లా కుటుంబం రేపో మాపో జైలు పోవలసిన ఇది ఉండి ఇలా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చి మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా వచ్చి నోటికి ఏది వస్తుంది మళ్ళా మాట్లాడటమే। ఇక మారరా మీరు, బుద్ధి మారదా మీది? అక్కడేదో షార్ట్ సర్క్యూట్ అయితే సార్ వానకాలం చలికాలం ఇదే కాలిందని అంటాడు, ఇంకేదో ఏది దొరికితే అదే। రేపు మాప చెల్లపల్లి పోయేది మీరు మీ కుటుంబమేనా బాబు? మీరు ఎక్కడ దానికి ఆలోచనలో ఉన్నారు మీకు అర్థం కావట్లే, కానీ మీరు హన్మకొండకు వచ్చే ముందు ఆలోచన చేసుకోవాలి కదా। గతంలో 10,000 ఇస్తా అని చెప్పి పారిపోయింది నువ్వే కదా। నయం నగర్ బ్రిడ్జ్ మీద కూర్చొని 10,000 ఇస్తాను పోలే, తీసుకొస్తాను ఎలక్షన్ అయిపోయి తీసుకొస్తా అని చెప్పి నువ్వంటివి బండి పోతే బండి ఇస్తా, గుండు పోతే గుండు ఇస్తా అని ఆయన మాట్లాడే ఇవన్నీ జరిగినాయి చూసింది కదా। మళ్ళా ఏ ముఖం పెట్టుకుని వచ్చి హన్మకొండకు వచ్చి సర్వనాశనం చేసిన హన్మకొండకు వచ్చి 6 ముక్కలు చేసి ఆగమాగం చేసి 200 కోట్ల రూపాయల కబ్జా పెట్టిన కార్యాలయంలో దొంగలు తిరిగా కూర్చొని మీరు మాట్లాడుకుంటే ఇవాళ మీ యొక్క నియోజకవర్గాలనే మిమ్మల్ని గెదుగుతున్నారంటే బయట పోతే ఎట్టుంటుంది అనేది ఆలోచన చేయండి। మీరు చేసే మాటల పద్ధతులు ఇప్పటికైనా మార్చుకోండి, పద్ధతులు మార్చుకోండి। ఎదుటి వాళ్ళని సంస్కరించడం, ఓ పద్ధతిగా పోవడం అనేది నేర్చుకోండి। నోటికి ఏదొచ్చి అది మాట్లాడితే చేతికి ఏదొచ్చా చేసే రోజులు ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు। సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ ఎన్ రవి, జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ ప్రజల నుండి 118 అర్జీలను స్వీకరించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన అర్జీలను సంబంధిత అధికారులు త్వరగా పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు। ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్రా, హన్మకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు। భూపాల్పల్లి నియోజకవర్గంలో ఎన్నికలు అసలు నకిలీ మధ్య జరుగుతున్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా ప్రతిస్పందించారు। రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని, ప్రజలు ఇప్పటికే ఆయన పాలనను నకిలీగా గుర్తించారని హరీష్ రావు విమర్శించారు। నీ 2 ఏళ్ల పాలనలో ప్రజలు నిన్నే నకిలీ నాయకుడిగా చూస్తున్నారు, అసలు నకిలీ అంటూ మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు అంటూ ఆయన మండిపడ్డారు। ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు। ఇంకా మాట్లాడుతూ నీలాంటి నకిలీ నాయకుడికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు, ఎన్నికల ఫలితాలే దానికి సాక్ష్యం అవుతాయి అని హరీష్ రావు వ్యాఖ్యానించారు। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు కాలేదని ఆయన ఆరోపించారు। ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, భూపాల్పల్లితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కి ప్రజల తగిన తీర్పు ఇవ్వబోతున్నారని హరీష్ రావు అన్నారు। ఇవాళ భూపాలపల్లి వేయండు, భూపాలపల్లిలో ఏమన్నాడు తెలుసా? ఇవాళ అసలుకు నకిలీకి మధ్య ఈ ఎలక్షన్ జరుగుతుందట, అసలోళ్లకు నకిలీయోనికి మధ్య ఎలక్షన్ జరుగుతుందన్నాడు। కరెక్టే రేవంత్ రెడ్డి, అసలెవడో నకిలీ ఎవడో నీ 2 ఏళ్ల పాలన చూసినాక, ఆ వీడియోలు చూసినాక ఇప్పుడు అర్థమైతలేదా? ఎవడు అసలో ఎవడు నకిలో అర్థమైతలేదా? కేసీఆర్ 2,000 ఇస్తా అంటే ఇచ్చిండు, 10,000 రైతు బంధు అంటే ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చిండు, కేసీఆర్ కిట్ అంటే ఇచ్చిండు, రైతు బీమా అంటే ఇచ్చిండు, మంచి నీళ్ళు ఇస్తా అంటే ఇచ్చి చూపించిండు। నువ్వు నకిలీగానివి, నువ్వు ఏమన్నావు? తులం బంగారం అన్నావు, ఎగబెట్టినావు, 4,000 పింఛన్ అన్నావు, ఎగబెట్టినావు, మహిళలకు 2,500 అన్నావు, ఎగబెట్టినావు। ఎవడు అసలో ఎవడు నకిలో అర్థం కాలేదా ప్రజలకు? బరాబర్ తెలంగాణ ప్రజలు నువ్వు అన్న ప్రకారమే అసలోళ్ళని గెలిపిస్తారు, నీలాంటి నకిలీగాళ్లకు కర్రు గాల్చి వాత పెడతారు రేవంత్ రెడ్డి।
పీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుని బుధవారం పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా పీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీ కాంతారావు దంపతులు కేటీఆర్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభివృద్ధి, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఇరు వర్గాల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కాజీపేట రామాలయ పూజారులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పూజారులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందిస్తూ కేటీఆర్ రాజకీయ జీవితం సాఫల్యంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ భేటీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని కేటీఆర్ కి తమ మద్దతు తెలిపారు. రాబోయే రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేటీఆర్ ని కలిసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా డోర్నకల్ పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ పాల్గొని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా ముందుకు సాగిన ఆయన స్వయం నృత్యం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరిచారు. ర్యాలీ అంతటా కాంగ్రెస్ జెండాలు, నినాదాలతో డోర్నకల్ పట్టణం కాంగ్రెస్ మయంగా మారింది. జై కాంగ్రెస్, కాంగ్రెస్ జిందాబాద్ నినాదాలతో పట్టణం ఆర్మోగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ప్రభుత్వ విప్ డాక్టర్ రామచందర్ నాయక్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. డోర్నకల్ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని, మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలవాలని ఆయన ప్రజలను కోరారు. ప్రత్యేకంగా చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని తన ప్రసంగంలో విజ్ఞప్తి చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ అందించాలని కార్యకర్తలను, ప్రజలను ఆయన కోరారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తంగా డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈ ర్యాలీ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపునిచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి సురేష్తో పాటు వార్డు కౌన్సిలర్లు, అభ్యర్థులు, నాయకులు శ్రేణులతో కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. చైర్మన్ అభ్యర్థి సురేష్ ని భారీ విజయంతో గెలిపించుకుని ఐజా మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లువెత్తింది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి గులాబీ దళంతో చేసిన ర్యాలీ విజయానికి బాటలు వేస్తుందని ప్రజలు అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు దాటినా 6 గ్యారెంటీలు అమలు చేయడం, ప్రజలను, రైతులను పట్టించుకోవడం లేదన్నారు. గత 10 ఏళ్లలో సంక్షేమ పథకాలు అమలు చేసింది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని బ్రహ్మరథం పట్టిన ప్రజలు చర్చించుకోవడం జరిగింది. ఇలాంటి ప్రభుత్వానికి మనం ఓటు వేయాలన్నారు. మరో పార్టీకి ఓటు వేసి మోసపోకుండా మన ఓటు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన బీఆర్ఎస్ పార్టీకే మన ఓటు అని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి మన ప్రాంతం, పట్టణ అభివృద్ధి కొరకై కృషి చేయాలని ఓటర్లకు చల్లా వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చి సమస్యలు లేకుండా అభివృద్ధి దిశగా అడుగులు వేద్దామని ఈ సందర్భంగా అన్నారు. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి తన భాషను మార్చుకోవాలని హెచ్చరించిన కేటీఆర్, లేదంటే తాను మరింత కఠినంగా ప్రతిస్పందిస్తానని వ్యాఖ్యానించారు. నేను అసలు ఇలాంటి భాష వాడలేదు, కానీ మా అయ్యను తిడితే నాకు రోషం రాదా అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా తన మాట తీరును మార్చుకోవాలని, లేదంటే తాను మరింత ఘాటైన భాషలో సమాధానమిస్తానని హెచ్చరించారు. కేసులు పెట్టుకుంటే పెట్టుకోవచ్చని, వాటికి తాను భయపడనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీపై కూడా కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో డబ్బులు పంచుతూ ఓట్లు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక ఓటుకు 5,000 రూపాయలు ఇస్తామని చెప్పే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందంటూ విమర్శించారు. అయితే ప్రజలు డబ్బులు తీసుకున్న ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని ఆయన పిలుపునిచ్చారు. పాలకుర్తి సభలో మాట్లాడిన కేటీఆర్, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్య కుటుంబాలకు, ముఖ్యంగా మహిళలకు ఎలాంటి లాభం జరగలేదని విమర్శించారు. అత్తాకోడళ్ల సమస్యలను ఎన్నికల
వేదికగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. వర్ధన్నపేట ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ మరింత దూకుడైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్పై విమర్శలు చేయడానికి ముఖ్యమంత్రికి నైతిక అర్హత లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం కేసీఆర్ పోరాడిన చరిత్రను గుర్తు చేస్తూ ఆయనపై విమర్శలు చేయడం అనుచితమని అన్నారు. గత రాజకీయ చరిత్రను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రిపై వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలే తగిన సమాధానం ఇస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే ఈ ఎన్నికల్లో ప్రధాన అంశమని ఆయన స్పష్టం చేశారు. మీరేమి దిగలేరు, మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారే దిగలేడు. వాడు పిల్లల పొట్టుడాడు, వాడికి మాత్రం పొట్టోనికి మాత్రం ఒకటే చెప్తున్నాడు, రేపు మొక్కుకో, ఎన్ని దేవుళ్ళున్నా అన్ని దేవుళ్ళకి మొక్కుకో. తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచిందా పొట్టోడా నీ గుర్తరా? కేసీఆర్ ను పట్టుకొని లేకపోతే కేసీఆర్ ను పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు? ఎవడరాను నాకు అది అడుగుతా. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన్నాడు, ఎక్కడున్నాడు ఈ పొట్టోడు? సంచులు మోసుకుంటా చంద్రబాబు సంచులు మోసుకుంటా లేడు. సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్ నా కొడుకు ఇవాళ కేసీఆర్ తింటున్నాడు. అత్తకు 4,000 కోట్లకో ఈ రాష్ట్రంలో ఏ అత్త కోడలు కన్నా పడ్డాయి ఆ పైసలు? ఒక్క పాలకుర్తినే అత్త కోడలు నడుస్తుంది. ఒక్క పాలకుర్తిలో మాత్రం అత్తకు ఒక 4-5 వేల కోట్లు వచ్చినట్టున్నాయి, కోడలకు ఒక 2,500 కోట్లు వచ్చినట్టున్నాయి. అంతేనా? ఇక రాష్ట్రంలో ఏ అత్త కోడలు కానీ నచ్చినాయా? పాలకుర్తులు కాదు, తొర్రూరులో కాదు, ఎక్కడన్నా ఏ అత్త కోడలు కానీ 4,000 2,500 వచ్చినాయా? రేపు నలుగురు మంత్రులు వస్తురట. పెన్షన్ ఏమో 4,000 శాత కాదు కానీ 4 మంత్రులు వస్తురట. ఏం దిగనికి వస్తుండ్రు? ఏం చేసిండ్రు మీరు? సిగ్గుశరం ఉన్నదా? ఎన్ని రోజులు బతుకుతారు అబద్ధాలు చెప్పి? ముఖ్యమంత్రి తిట్టే బూతులకు చూస్తురా, వాడు మాట్లాడే బూతులు మీరు గట్టిగా అడిగిరనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇస్తావు 2,500 అంటే నీ లాభుల తొండలు ఇచ్చి పెడతావు. రైతు బంధు ఎప్పుడు ఇస్తావు బడివే అంటే అగో నీ గుడ్లు తీసి గోటీలు ఆడతా. ఇదేనా మరి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు? నేను ఇట్లా తింటా నిజానికి, కానీ వాడు మాట్లాడే మాటలు తింటే తప్పలేదు. ఇక మా అయ్యనంటే నాకు వేషం రాదా? మా అయ్యనంటే నేను ఊరుకుంటానా? బరాబరి చెప్తున్నా, ఒక తిట్టు నువ్వు తింటున్నా కొడక 3 భాషల మామూలు తిట్టు తింటా. నీకంటే 2 భాషలు ఎక్కువ వస్తున్నా. అందుకే చెప్తున్నా, ఇంకో 2 ఏళ్ళు ఉండదు. మళ్ళా చెప్తున్నా, యాది పెట్టుకో, మాట మార్చుకో, పని చెయ్యి, ప్రజల మనసు గెలువు, 6 గ్యారంటీలు ఇయ్యి, 420 హామీలు నెరవేర్చు. పెట్టుకో, నా మీద కేసులు నా ఇంటికతో సమానం. ఎన్ని పెట్టుకో, ఏం చేసుకుంటావో చేసుకో, కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టాం. 420 హామీలు అమలు చేసేదాకా, తెలంగాణ గరీబోళ్లకు న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే సమస్య లేదు. తప్పకుండా ఎంబడబడతాం. 1000 మందిని ఇట్లనే జమ చేసి ఉరికిచ్చి కాంగ్రెస్ పార్టీని కొడదాం. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పరకాల పురపాలక ఎన్నికల సిబ్బంది 3వ విడత ర్యాండమైజేషన్ని సోమవారం పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు కె శివకుమార్ నాయుడు, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ స్నేహ శబరీష్ సమక్షంలో ఎన్నికల సిబ్బంది 3వ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. పరకాల పురపాలక సంఘంలో 22 వార్డులకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఎన్నికల విధులను నిర్వర్తించే పోలింగ్, అదనపు పోలింగ్ అధికారులు, ఓపీఓల ఆయా వార్డులకి ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. 22 వార్డులకు 44 పోలింగ్ కేంద్రాలు ఉండగా 44 మంది పోలింగ్ అధికారులు, అదనంగా 9 మంది, మొత్తంగా 53 మంది అదనపు పోలింగ్ అధికారులు, 44 మంది అదనంగా కలిపి 53 మంది, ఓపీఓలు 132 మంది, అదనంగా 20% కలిపి 158 మంది, అదేవిధంగా రిజర్వ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయింపు చేశారు. హన్మకొండ జిల్లాలో కాళోజీ కళాక్షేత్రంలో సూఫీ నైట్ పేరుతో కొందరు యువకులు కవ్వాలి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దీనిలో దేశవ్యాప్తంగా పేరు మోసిన వార్సీ బ్రదర్స్ ని గాయకులుగా పిలిచారు. కాగా సోషల్ మీడియాలో ఈ ప్రోగ్రాం గురించి తెగ వైరల్ చేయగా టికెట్లు బాగానే అమ్ముడుపోయాయి. కానీ వచ్చిన వీక్షకులకు నిరాశ మిగిలింది. మేనేజ్మెంట్ సరిగా చేయడం రాలేదని వచ్చిన వారు నిరాశకు గురయ్యారు. ఈవెంట్ కి మహిళలు, పెద్దలు, పిల్లలు రావడం జరిగింది. కనీసం వారికి మంచినీటి సదుపాయం కల్పించలేదని వారు నిరాశకు గురయ్యారు. అంతేకాకుండా వయసులో పెద్దవారని చూడకుండా సీట్లలో కూర్చున్న సీనియర్ సిటిజన్స్ ని లేపి వీఐపీ గెస్ట్ వస్తున్నారని వారిని ఇబ్బంది పట్టారని మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేదని కొందరు చెప్పుకొచ్చారు. మేనేజ్మెంట్ వారు టికెట్ కొని వచ్చిన వారిని కాకుండా వచ్చిన వీఐపీకి మర్యాదలు చేసుకోవడంలో మునిగారని, టికెట్ కొన్న వారితో ఇలా అమర్యాదగా ప్రవర్తించడం సరికాదని వారన్నారు.
ఇంతకు ఈ ఈవెంట్ ఆర్గనైజర్ వారి కంపెనీ రిజిస్టర్ ఉందా లేదా, వీరు లక్షల్లో టికెట్లు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు, వీరు జీఎస్టీ కడుతున్నారా లేదా, ఇక స్టాల్స్ పేరుతో ఒక్కో స్టాల్ వద్ద 5 నుంచి 10,000 వసూలు చేశారు. వారికి కూడా బిజినెస్ లేక నిరాశ మిగిలింది. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా వీరిపైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. प्रोग्राम अच्छा था, जो इंटरव्यू ब्रेक दिए वो गलत करे और सामने जो बैठे थे लोगों को लोग उठा दिए। मैनेजमेंट में वीआईपी का बोर्ड लगा देना था, वीआईपी का नाम लगा देना था, लगा तो कोई नहीं बैठता था वहाँ पे। हम भी सीनियर सिटीजन हैं, हम जाके बैठे, हमारे को उठा दिए, वो अच्छा नहीं उठाओ। और कुछ प्रेस के लिए यानी तो दूसरे वालों के लिए कुछ प्रेस वालों के लिए एक डाइट बनाना था, अलग बनाना था, वीआईपी का अलग बनाना था, कॉमन पब्लिक अलग बनाना था, हम ही नहीं गए। नहीं, प्रोग्राम बहुत अच्छा था साहब। प्रोग्राम अच्छा था, बहुत अच्छा एंटरटेन किए। मैं समझता हूँ ये फर्स्ट टाइम है जिसकी वजह से थोड़ा सा मिस ऑर्गेनाइज हुआ है, लेकिन जो है वो लोग वीआईपी के लिए एक अलग चैट बनाना था, प्रेस वालों के लिए एक अलग बनाना था, क्योंकि प्रेस वाले का इम्पोर्टेंट बहुत अलग है ना। प्रेस एक अलग रहती, वीआईपी से एक अलग रहते, सीनियर सिटीजन से एक अलग रहते। बहरहाल जो भी हुआ इस फर्स्ट टाइम, इंशाल्लाह नेक्स्ट टाइम। और कुछ वाटर फैसिलिटी लेडीज के लिए जेंट्स के लिए रहेगी क्या? नहीं रहेगी। हमारे साथ तो लेडीज थे नहीं, हमारे को मालूम नहीं। जेंट्स के लिए भी कुछ पानी वाटर सहूलत थी, सब चीज़ है, वेल ऑर्गेनाइज। अच्छा ऑर्गेनाइज करे। थोड़ी सी हुई है, फर्स्ट प्रोग्राम है, थोड़ा आगे पीछे होता कोई मसला नहीं। 250 है और एक 450, 599। वाटर गिटर भी, पानी क्यों नहीं, कुछ भी नहीं रखे इंतजाम में, कुछ भी ऐसा नहीं रखे पानी का। लेडीज के लिए भी बहुत तकलीफ है, उन लोग भी पानी के लिए उनका भी इंतजाम नहीं है, बाहर जाके लेना पड़ रहा पानी के लिए भी। और बच्चा और आगाम कर दे रहे, चिल्लाना कम है, चिल्लाना ज्यादा है, शोर शराबा बहुत है। और पानी का इंतजाम किसी हाल नहीं रखे, टिकट आगे तो पैसे बराबर ले रहे मगर कि पानी का इंतजाम बराबर नहीं रखे। నర్సంపేట పట్టణం మరియు విలీన గ్రామాల ప్రజలకు మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న 30 మంది అభ్యర్థులు అనుభవం, అంకితభావంతో ప్రజాసేవ చేసేవారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో ఒక్కసారి పోల్చుకొని ఆలోచనాత్మకంగా ఓటు వేయాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల స్వభావం, పనితీరును ప్రజలు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నర్సంపేట పట్టణంలో అధికార పార్టీ నాయకుల గుండాయిజం, రౌడీయిజం, భూ ఆక్రమణలు, సామాన్య ప్రజలపై వేధింపులు, బెదిరింపులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపిస్తే నర్సంపేట భవిష్యత్ అంధకారంగా మారుతుందని హెచ్చరించారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా అశాస్త్రీయంగా గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. ఓటమి భయంతో గ్రామాలను వార్డులుగా విభజించి గ్రామాల ఉనికిని లేకుండా చేశారని ఆరోపించారు. గ్రామాల విలీనంతో ఉపాధి హామీ పథకం అమలు కాకుండా రైతు కూలీలను మోసం చేశారని తెలిపారు. గత 2 సంవత్సరాలుగా నర్సంపేట నియోజకవర్గం మున్సిపాలిటీ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే నాణ్యత లేని రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడుతున్నారని అన్నారు. తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తెచ్చిన నిధులతోనే నర్సంపేట మున్సిపాలిటీలో ఇప్పటికీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట అభివృద్ధికి అదనంగా ₹1 కూడా తీసుకురాలేదని ఆరోపించారు. నర్సంపేట ప్రజలు మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే చరిత్రలో నిలిచే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రజలకు శాశ్వతమైన విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని గుర్తు చేశారు. ముఖ్యంగా విలీన గ్రామాల ప్రజలు చాలా మదన పడుతూ ఉన్నారు. వారి అనుమతి లేకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ దొంతి మాధవరెడ్డి గారు అనుమతి లేని, వారికి ఏమాత్రం వాళ్ళ దృష్టిలో లేనటువంటి గ్రామ సభ నిర్వహించకుండా ఏకపక్షంగా విలీన గ్రామాలను మున్సిపాలిటీ కలపడాన్ని విలీన గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒక్కొక్క గ్రామాన్ని 2 ముక్కలుగా 3 ముక్కలుగా విభజన చేయడం, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామాల అస్తిత్వం దెబ్బతగిలింది. ఇటు పట్టణ ప్రజలు దాన్ని ఆస్వాదించే పరిస్థితి లేదు. ముఖ్యంగా పట్టణం దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం చుట్టూరు ఉన్నటువంటి విలీన గ్రామాలు దాదాపు 7-8 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి గ్రామాలను కూడా మరి విలీనం చేయడం అనేది సరైనది కాదు. అదేవిధంగా పట్టణ అభివృద్ధికి సంబంధించి కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ఏంటో చేసి చూపించినటువంటి ఘనత కారు గుర్తు గులాబీ పార్టీది అని ప్రజల్లో చాలా స్పష్టంగా ఉన్నది. ఇలా దొంగ చీకటి ఒకటైనట్టు అధికారులు, ముఖ్యంగా పోలీస్ అధికారులు, అధికార పార్టీ నాయకులు ఏకమై ఇలా సామాన్య ప్రజలపైన ఇలా వారి యొక్క ప్రతాపాన్ని చూపెట్టేటువంటి అనేక సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా దందాలకు, చందాలకు
రౌడీజానికి, గుండాయిజానికి మరి దూరంగా నర్సంపేట శాంతియుతమైనటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి నర్సంపేటగా తీర్చిదిద్దే సంకల్పంతో బీఆర్ఎస్ ఒక విజన్తో ఇలా మరి గెలవడం అనేది ఖచ్చితంగా అవసరం. దాన్ని కూడా నర్సంపేట మున్సిపాలిటీ ప్రజలు అర్థం చేసుకొని నేనున్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఏందో మరి 1-2 సార్లు గుర్తు చేసుకొని మరి బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించాలని, శాంతియుతమైన అభివృద్ధి చెందుతున్న గతంలో విజన్తో నర్సంపేట అభివృద్ధి పదంలో ముందుకు పోయిందో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీది, మాదే అని చెప్పి నేను మరొకసారి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆఖరి రోజులో భాగంగా నర్సంపేట శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దొంతి మాధవరెడ్డి రోడ్ షో కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ రోడ్ షోకు 18వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి లక్కర్స్ రజిత రమేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. రోడ్ షోలో పాల్గొనేందుకు 18వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు భారీగా తరలివచ్చారు. ఆటపాటలు, నినాదాలతో 18వ వార్డు దద్దరిల్లింది. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు నినాదాలతో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు మద్దతు వెల్లువెత్తినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షోలో వార్డు ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువజన విభాగం సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకులు పిలుపునిచ్చారు. పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ పాఠశాలలో మంగళవారం తీవ్ర కలకలం నెలకొంది. పాఠశాలలో చదువుతున్న సుమారు 95 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురవ్వడం ఆందోళనకు గురిచేసింది. మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులకు వాంతులు, తలనొప్పి, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పరిస్థితి విషమంగా మారడంతో బాధిత విద్యార్థులను హుటాహుటిన రంపచోడవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన విద్యార్థులకు వైద్యులు తక్షణ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనకు తాగునీరు కలుషితం కావడమా లేక మధ్యాహ్న భోజనంలో ఆహార కల్తీ జరిగిందా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాలలో వాడుతున్న తాగునీరు, భోజన నమూనాలను సేకరించి పరీక్షలకు పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో ఆహార నాణ్యత, తాగునీటి పరిశుభ్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు బీజేపీ నర్సంపేట ఇన్ఛార్జ్ రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కోలాటాలతో ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ముగించారు. ఈ సందర్భంగా నర్సంపేట మున్సిపాలిటీ 15వ వార్డులో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి నర్సంపేట మున్సిపాలిటీని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. 15వ వార్డు బీజేపీ అభ్యర్థి కుంభం కోమల్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ఈ ప్రచారంలో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో స్థానిక అక్క చెల్లెళ్లు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి స్ట్రీట్ కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ గోకుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కుంభం కోమల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నర్సంపేట పట్టణ అభివృద్ధికి బీజేపీకి స్పష్టమైన ప్రణాళిక ఉందని, ప్రజా సమస్యల పరిష్కారానికి బాధ్యతతో పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి, పారదర్శక పాలన లక్ష్యంగా బీజేపీ అభ్యర్థులు ముందుకు సాగుతున్నారని తెలిపారు. అనంతరం గౌతమి ఆధ్వర్యంలో పలువురు యువకులు, మహిళలు బీజేపీ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.